హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్దాం రండి. ఇది ఎప్పుడంటే సత్యనారాయణ వ్రతం 4 days ముందన్నమాట క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అసలు ఈసారి క్లీనింగ్ చాలా హడావుడి అనిపించింది. ఎందుకంటే ఈ మంత్ అంతా కార్తీక మాసం కదా, అందరూ వ్రతాలకు పిలుస్తున్నారు. ఇంట్లో పని అయ్యే వరకు 12:30, మళ్ళీ వ్రతం నుంచి వచ్చేవరకు 3 అవుతుంది. ఒకవేళ మెయిడ్ వచ్చి క్లీన్ చేయాలన్నా 5 వరకు వెళ్ళిపోతుంది. సో 2 hours అయితే మా ఇంట్లో వర్క్ అవ్వదు అనమాట. ఫుల్ ప్లెజ్డ్గా ఇద్దరము 3-4 days చేస్తేనే ఇంకా డీప్ క్లీన్ అవుతుంది మా ఇంట్లో అయితే. ఇంకా అయితే 3 days ఉంది అనేసి ఇంకా అసలు ఇంకిద్దరితో కూడా అవ్వదులే అని ఇంకా మా వాచ్మెన్ వాళ్ళ మిస్సెస్ని కూడా పిలిపించుకున్నాను అనమాట చేద్దామనేసి. ఎట్లా అంటే ఇంక నేను సెల్ఫ్ టు సెల్ఫ్ క్రాకర్ యూనిట్ వాడినా వాడకపోయినా ఇంకా మొత్తం తీసి క్లీన్ చేసి మళ్ళీ తుడిచి పెడతానమాట. నాకు అట్లా అలవాటు. ఇంకా పండగ ఉన్నా లేకపోయినా మంత్లీ వన్స్ అయితే డీప్ క్లీన్ చేస్తాను ఇల్లంతా. ఇంకా డైలీ అంటే మనం టీవీలు, టీపాయలు, డైనింగ్స్ ఇవి కామన్గా తుడుస్తూ ఉంటాము. ఇంకా డీప్గా అంటే ఇంకా వ్రతాలప్పుడు అట్లా ఇంకా డీప్గా చేస్తాను. మంత్లీ వన్స్ కూడా డీప్ క్లీన్ చేస్తాను. సో ఇద్దరిని పెట్టుకొని మొత్తం 3 daysలో అయితే క్లీన్ చేశాను. నేను కూడా వాళ్ళు చేసినంత చేశాను. కాకపోతే కొన్ని షూట్ చేయలేదన్నమాట. ఓన్లీ కింద వరకే చూపించాను. ఇక్కడైతే అన్ని స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ కింద మస్తు డస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఫ్యాన్స్, లైట్స్, స్విచ్ బోర్డ్స్, ఇంకంతా డోర్స్ ఇంకా అన్నీ క్లీన్ చేసి ఇట్లా షాంపూ వాటర్లో కడిగేసి మ్యాట్లు ఇవన్నీ ఇట్లా పెడతానమాట. పెట్టేసి నెక్స్ట్ డే ఈవినింగ్ ఇవన్నీ మంచిగా ఆరిపోయినాక మళ్ళీ ఎక్కడ సెట్ చేస్తాను. ఇంక ఇట్లా జరిగిందనమాట. ఇదంతా కూడా నేను క్లీనింగ్ అంతా షూట్ చేయాలంటే చాలా వీడియో అవుతుంది. సో అందుకనేసి అప్పుడప్పుడు ఎట్లా చూపిస్తున్నా కదా క్లీనింగ్ వీడియోస్ అని జస్ట్ అలా పెట్టాను. ఇదేమో ఇది ఏంటంటే గ్రిల్ చూడండి ఎంత నల్లగా అయిందో. ఆల్మోస్ట్ 3 years అయిపోతుంది అనమాట పెయింట్ వేయక. మా పాప ఫంక్షన్ అప్పుడు కూడా వేయడం మర్చిపోయారు ఈ గ్రిల్ ఒకటి టైం లేక. సో ఇది వచ్చేసి నేనైతే పెయింట్ వేసాను అనమాట. ట్రై చేశాను ఫస్ట్ టైము, బాగుందా అని ఏదో అట్లా ట్రై చేశాను, కానీ బాగానే వేసాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మా బెడ్రూమ్లో క్లీనింగ్ అనమాట. పైన మొత్తం నేను షూట్ చేయలేదు, ఓన్లీ మా రూమ్లో క్లీన్ చేయడం మాత్రమే షూట్ చేశాను. ఇంకా తను అట్లా హైట్లో ఉన్నాయి చేస్తూ ఉంటుంది మెయిడ్. నేను కింద నుంచి వాటరు, కాలిన్స్, క్లాత్లో ఒక 20 అట్లా తెస్తానమాట. ఇంకా అన్నీ తుడుచుకుంటూ కింద వేస్తుంది. సో వాటర్ కూడా చేంజ్ చేసి ఇవ్వడము. ఇంకా ఇటు సెల్ఫ్లు నేను సర్దుతూ ఉంటాను, అటు సెల్ఫ్లు తను సర్దుతూ ఉంటుంది అనమాట. ఇంకా పైన అయితే మొత్తం షూట్ చేయలేదు, ఓన్లీ మా రూమ్ ఒక్కటి షూట్ చేశాను అనమాట. ఇంకా తనైతే అన్ని హైట్లో ఉన్నాయి క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట. నాకు అందినంత వరకు నేను క్లీన్ చేస్తాను. తనకి ఇంకా కాలిన్స్, మిర్రర్ ఎక్కేటప్పుడు స్టాండ్స్ అవన్నీ జరుపుతూ ఉంటా. లోపల సైడ్ అయితే నేను క్లీన్ చేస్తానమాట. ఇంకా బార్ కౌంటర్లో కూడా తను బాటిల్స్ కింద అట్లా క్లీన్ చేస్తుంది. గ్రిల్స్ అవన్నీ నేను క్లీన్ చేస్తాను అనమాట. కిటికీలు, గ్రిల్స్ అవి నేను క్లీన్ చేస్తాను. మిర్రర్స్, ఫ్యాన్స్ హైట్లో ఉన్నాయి, తను క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా పైన అయితే ఓన్లీ మా రూమ్ ఒక్కటి షూట్ చేశాను, అంతా ఏం షూట్ చేయలేదు. ఇంకా సెల్ఫ్స్లో కూడా బొమ్మలు అవన్నీ తీసి షాంపూ వాటర్లో కడిగి కింద పెడతాను. మళ్ళీ అవి ఆరినాక కూడా మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే అవి మొత్తం మంచిగా ఆరిపోయినాక ఏంటంటే తనే ల్యాడర్ మీద నుంచొని పెట్టేస్తుంది, నేను కింద అందిస్తాను అనమాట. ఇప్పుడు టెడ్డీ బేర్స్ ఇవన్నీ కూడా తీసే కదా, ఇవి వచ్చేసి లిక్విడ్ వేసి ఒక 20 minutes పెడతాను వాషింగ్ మిషన్లో. పెట్టేసి ఒక 2 days ఆరినాక తను పెట్టేస్తుంది పైన, నేను అందిస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇట్లా కలిసి చేస్తాము. ఇంకా మంచి ఫుల్ ప్లేజ్డ్గా నీట్గా అయిపోయినాక, ఎందుకంటే ఇప్పుడు మనమే ఎక్కి మనమే పెట్టాలంటే ప్రతిసారి దిగాలి, ప్రతిసారి ఎక్కాలన్నమాట. అలా కాకుండా మొత్తం ఆరిపోయినాక తను ఎక్కుతూ ఉంటే నేను కింద నుండి హెల్ప్ చేస్తాను అనమాట. ఇట్లా సెల్ఫ్స్ ఇవన్నీ నేనే క్లీన్ చేస్తాను. దీనిలో ఫ్లవర్ వాజులు ఇవన్నీ కూడా షాంపూ వాటర్లో కడిగేసి బాత్రూంలోనే పెట్టేస్తాం ఆ రూమ్లో వరకు. ఎందుకంటే మా బాత్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక 1 day వదిలేస్తే అవి ఆరిపోతాయి. ఇట్లా ఉంటుంది అనమాట క్లీనింగ్ వచ్చేసి మా ఇంట్లో అయితే. వ్రతం అయిపోయినాక నెక్స్ట్ డే అనమాట, మా మేడ్ వాళ్ళ రిలేటివ్ చనిపోయారని తను వ్రతం రోజు రాలేదన్నమాట. సో క్యాటరింగ్ ఇచ్చినా కానీ ఇన్ని గిన్నెలు పడినాయి అనమాట. మేము నెక్స్ట్ డే మళ్ళీ 2కి ట్రిప్ వెళ్తున్నామనేసి ఇంకా వ్రతము, పీట, హోమము,
పెట్టిన ఇటుకలు అవన్నీ క్లీన్ చేసాము. ఇన్ని గిన్నెలు పడినాయి అనమాట. క్యాటరింగ్ ఇచ్చినా కానీ ప్రసాదాలు చేసినాయి, పూజ సామాన్లు ఇవన్నీ డైలీ పెట్టేవే వెండివి అయితే. ఇంకా సో తను నెక్స్ట్ డే వచ్చింది మా మేడు. కాకపోతే తను ఒక్కటి ఇవన్నీ ఎలా చేస్తుంది అనేసి తను తోముతూ ఉంటే కొన్ని నేను కూడా తోమి కడిగేసాను అనమాట. ఎప్పుడైనా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఇంకొకరు హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా నీట్గా చేస్తారు. మొత్తం వాళ్ళ మీద వేయకుండా ఉంటే కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఒక్కరు చేసిన దానికి మనం కొంచెం హెల్ప్ చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని బ్యాగ్ ప్యాక్ చేసుకొని 2కి అయితే కాలనీ ట్రిప్ వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా 2 డేస్ ట్రిప్ అనమాట. సాటర్డే వెళ్ళి సండే నైట్ వరకు వచ్చాము. ఇంకా మండే రోజు అయితే ఇంకా తెచ్చిన బట్టలన్నీ ఇంకా బట్టలు ఎందుకో నాకు మిషన్లో అంత ఎక్కువ నచ్చవు. కొన్ని అయితే మిషన్లో వేశాను, కొన్ని అయితే మేడ్ ఉతికింది. సో ఇంకా అవన్నీ ఆరినాకైతే ఇట్లా మడతేసాను. 1.5 hours to 2 hours పట్టింది ఇవన్నీ ఫోల్డ్ చేయడానికైతే. చేసేసి అన్నీ ఎవరి వాళ్ళకి పెట్టేశాను అనమాట. ఇస్త్రీ బట్టలు అన్నీ ఏమో ఒక 2 బ్యాగ్స్లో పెట్టేసి ఇచ్చాను. ఇంకా అవి ఇస్త్రీకి ఇవ్వడము, ఇవి ఎవరి సెల్ఫ్లో వాళ్ళు పెట్టడం, మడతేయడం ఒక పని అయితే ఇవన్నీ సెట్ చేయడం ఒక పని అనమాట. మీలో ఎంతమందికి బట్టలు మడత పెట్టడం చిరాకో చెప్పండి. నాకైతే ఇష్టం లేని పని ఏదన్నా ఉందంటే ఇదేనమాట. ఇది బట్టలు మడత పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా కానీ తప్పదు. ఒక్కరోజు మనం మడత పెట్టలేదంటే అవి మంచం మీద గలీజ్గా అనిపిస్తాయి. ఇల్లు ఎంత నీట్గా ఉన్నా బట్టలు ఎక్కడన్నా ఉన్నాయంటే నాకు ఎందుకో నీట్గా అనిపించదు అనమాట. ఇంకా సాంగ్స్ పెట్టుకుంటూ యాక్చువల్గా రూమ్లో వేస్తాను. రూమ్లో మడతేస్తే సాంగ్స్ వినపడవనేసి ఇక్కడ సోఫాలో వేసుకొని ఎట్లా పిల్లలు ఉండరు అనమాట. ఇంకా సాంగ్స్ పెట్టుకుంటూ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మీలో ఎంత చాలా వరకు ఇట్లనే సాంగ్స్ వింటూనే పని చేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే అట్లనే చేస్తాను అనమాట. మార్నింగ్ ఈవినింగ్ కొంచెం సాంగ్స్ పెట్టుకుంటూ పని చేస్తాను. ఆఫ్టర్నూన్ అట్లా ఏమో అసలు టీవీ ఏం చూడమన్నమాట. సో మొత్తం అయితే ఇలా మడత పెట్టేశాను. ఇస్త్రీ కూడా తీసి ఆల్రెడీ పక్కకు పెట్టేశాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ అవి కూడా చేంజ్ చేశాను. ఇంకా నాకేందంటే ఎవరన్నా వచ్చి ఒక 1 day 2 day ఉన్నా సరే నాకు బెడ్షీట్స్ అయితే చేంజ్ చేయడం అలవాటు. ఇంకా అవన్నీ కూడా మిషన్లో వేసాను. అవి ఇంకా ఆరలేదన్నమాట తీయడానికి. ఇంకా మొత్తం అవన్నీ క్లీన్ చేసి ఎక్కడెక్కడ పెట్టినాకైతే రిలాక్స్గా కాఫీ అయితే తాగుతున్నాను కూర్చొని. ఇంకా 2 times తాగుతానమాట కాఫీ, మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ. ఇంకెట్లా వర్క్ అయిపోయింది కదా అనేసి ఇంకా సాంగ్స్ వింటూ కాఫీ తాగుతున్నాను. డైలీ కొన్ని సాంగ్స్ పర్టికులర్గా వింటానమాట. ఒక 6 to 7 సాంగ్స్ అవైతే కంపల్సరీ పెడతాను. ఇది వచ్చేసి మా చెట్టు నిమ్మకాయ. నేను చూడలేదు చాలా రోజుల నుంచి, ఆకు చాటునుంది. ఇంకా టూర్ వెళ్ళే ముందు చూశానమాట. ఎంత బాగుందో కదా నిమ్మకాయ, జాంకాయ అంత సైజులో వచ్చింది, హెల్దీగా ఉంది అనేసి చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. ఇంకా టూర్ నుంచి వచ్చినాక అన్నీ క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ డేనే ఇంక ఇట్లా ఫ్రెష్ అయిపోయి ఇట్లా పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా సోమవారం వచ్చానన్నా కదా, ఇంకా ఆ రోజు పూజ చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ ఏమో క్లీనింగ్ అవి చేసుకున్నాను. ఇంకా రావడంతో కంపల్సరీ ఇంట్లో పూజ చేసుకుంటేనే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. అంటే ఇంకా ఏమో ఇంకా అట్లా సెంటిమెంట్ అనమాట. 2 times దీపం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలని. మ్యాక్సిమం ఈ కామాక్షి దీపం అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఈ దీపం మార్నింగ్ పెడితే ఈవినింగ్ కూడా ఉంటుంది నాకు. ఇంకా ఈవినింగ్ ఏం చేస్తా అంటే జస్ట్ కాలు కడుక్కొని ఇంకొంచెం ఆయిల్ వేసి అగరబత్తులు ముట్టిస్తాను. ఇంతే డైలీ నా పూజ అయితే ఇంతే ఉంటుంది. ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఇంక ఇట్లా ఉందన్నమాట. అక్కడి నుంచి వచ్చినాక డైలీ వ్లాగ్ కాబట్టి ఇంక అన్నీ షేర్ చేశాను. ఇంకా అప్పటి వరకు అయితే కొంచెం మేము నాన్ వెజ్ తినలేదు. ఇంకా తర్వాత నుంచి అయితే కొంచెం నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా నార్మలే కదా. నేను ఇవాళ పూజకి అయితే సేమియా చేశాను అనమాట, ప్రసాదము. ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ వ్రతం దగ్గర వాడేసాం కదా అనేసి ఇంక ఇట్లా సేమియా చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను. ఇంకా 4 days లేము కాబట్టి ఇట్లా కడాయిలన్నీ క్లీన్ చేసి నీట్గా ఇట్లా ఫ్లవర్స్ వేసి పెట్టాను అనమాట. నాకేందో ఇల్లు ఎంత నీట్గా ఉన్నా ఇట్లా కడాయిల్లో ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటే అదొక ఫ్రెష్ లుక్, ఇంటికి అదొక కొత్త అందాన్ని తెచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే.
ఇంకా అందుకనేసి ఇట్లా దేవుడి ముందు ఒకటి పెడతాను, దేవుడి రూమ్లో ఒకటి పెడతాను, హాల్లో ఒకటి పెడతాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ట్యూస్డే చాలా రోజులైంది కదా బిర్యానీ చేయక అనేసి మా పిల్లలు దమ్ బిర్యానీ చేయమంటే చేశాను అనమాట. ప్లస్ చికెన్ ఫ్రై కూడా చేశాను. చాలా టేస్టీగా కుదిరింది. ఇది ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను అనమాట. ఇంకా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్.